ఈరోజు అయితే అన్నం చేస్తున్నాను. అన్నంలోకి ఉర్లగడ్డ ఆలు కర్రీ, ఆలు ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ ఇలా తిరాత వేసేసుకోవాలి. బాగా తిరాత వేసేసుకోవాలి. రైస్కి అయితే పెట్టేసాను. ఇంకా ఆలు కర్రీకి పెట్టిన రెడీ కావాలి. ఆలు కర్రీకి పెట్టేసాను. బాగా చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి పెట్టుకొని వాటర్లో వేయాలన్నమాట. సాల్ట్ వాటర్లో కడిగేయాల. బాగా నీట్గా ఉంటుంది అన్నమాట ఆలు కర్రీ. ఇలా మొత్తం వేసేసుకోవాలి తర్వాత కాలిన తర్వాత. ఇంకా టిఫిన్కి వచ్చేసి పొంగనాలు రెడీ చేస్తున్నాను. ఈ అన్నము కర్రీ అయిపోతాను, ఇంకా అది స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ అన్నంలోకి అయిపోతే తర్వాత కర్రీ టిఫిన్ చేసేసుకోవచ్చు. అప్పుడప్పుడు టిఫిన్ చేసేసుకొని తినచ్చు. రెడీగా ఉంది కాబట్టి ఇంకా పొంగనాలు పిండి వేసేసుకొని తినచ్చు అంతే. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఎలా ఉన్నాయి ఏంటి అని చిన్న కామెంట్ అయితే ఇవ్వండి నా వీడియోస్కి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలా ఏంటి అని నాకైతే ఐడియా లేదు. యూట్యూబ్ నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కదా, అందుకోసము. కొత్తగా ఛానల్ చేస్తున్న వారికి మీరు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇలా ఆలు అయితే బాగా ఆయిల్లోనే మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసేసుకొని ఇది ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఇది కొబ్బరి, ఉప్పు, కారం మనం ఆడించి పెట్టుకొని ఉంటాము. కొబ్బరి, ఉప్పు, కారం, తెల్లవాయి మొత్తం మిక్సీకి ఆడించి పెట్టుకునేది. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో రోస్ట్గా చిప్స్ లాగా అయిన తర్వాత ఇంకా పొడి మనం వేసేసుకోవాలన్నమాట. లాస్ట్లో ఆ పొడి వేసేసుకుంటే అంతే. ఇంకా అది కారము ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. ఇది ఆలు కర్రీ అన్నమాట. ఇది బాగా రోస్ట్ కావాలి. రోస్ట్ అయిన తర్వాత అది పొడి వేసేసుకొని ఇంకా దించేసుకోవడమే. కర్రీ రెడీ అయిపోతుంది. అది మగ్గేంత వరకు సెల్లిలాగే పెట్టుకొని ఇంకా వేరే ఏం చేయలేను కాబట్టి ఇక్కడికి కట్ చేస్తున్నా. అది మళ్ళీ వేసేటప్పుడు మీకు ఈ వీడియో తీసి పెడతాను, చూడండి. ఓకేనా?